అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 33. وما كان الله ليعذبهم وأنت فيهم وما كان الله معذبهم وهم يستغفرون. ఆయత్ నంబర్ 33. ఓ ప్రవక్త, వారి మధ్య నువ్వు ఉన్నంతకాలం అల్లా వారిపైకి శిక్షను తీసుకురాడు. వారు క్షమాపణకే వేడుకుంటూ ఉండగా కూడా అల్లాహ్ వారిని శిక్షించడు. 40. ఏదైనా ఒక జాతి వారిని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సంస్కరిస్తూ ఉండగా ఆ జాతి ప్రజలపై దేవుని శిక్ష రాదు. వారి మధ్య నుంచి ప్రవక్త నిష్క్రమించిన తర్వాతే శిక్ష వచ్చి పడుతుంది. ఈ విధంగా మక్కాలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉనికి అక్కడి అవిశ్వాసులకు ఒక వరంగా పరిణమించింది. 41. అంటే భవిష్యత్తులో వారు ముస్లింలుగా మారి క్షమాపణ కోరుకుంటారు అని దీని భావం కావచ్చు. లేదా కాబా గృహ ప్రదక్షిణ చేసే సమయంలో మక్కాలోని ముష్రికులు క్షమించు ప్రభు, మమ్మల్ని క్షమించు అని వేడుకుంటూ ఉండడం వల్ల దేవుడు వారిపై ఒక్కసారిగా పెద్ద ఆపదను అవతరింపజేయకుండా దయతలిచి ఉంటాడు. ఆయత్ నంబర్ 34. وما لهم ألا يعذبهم الله وهم يصدون عن المسجد الحرام وما كانوا أولياءه إن أولياؤه إلا المتقون ولكن أكثرهم لا يعلمون. ఆయత్ నంబర్ 34. అల్లాహ్ వారిని శిక్షించకుండా ఎందుకు వదిలిపెట్టాలి? చూడబోతే వారు మస్జిద్ హరాంకు ధర్మకర్తలు, ముతవల్లీలు కారు. అయినప్పటికీ జనులను మస్జిద్ హరాంకు రాకుండా అడ్డుకున్నారు. అల్లాహ్ భీతిపరులు తప్ప మరొకరు దానికి ధర్మకర్తలు కాలేరు. కానీ వారిలో చాలామందికి ఈ సంగతి తెలియదు. 42. మక్కాలోని ముష్రికులు తమను తాము కాబా గృహ ముతవల్లీలుగా తలపోసేవారు. అందువల్ల వారు తాము ఇష్టపడిన వారిని కాబా గృహ ప్రదక్షిణకు అనుమతించి తాము ఇష్టపడని వారిని అక్కడికి రాకుండా ఆపేవారు. ఆ విధంగా వారు ముస్లింలను కూడా మస్జిద్ హరాంను సందర్శించకుండా నిలువరించారు. మరి చూడబోతే వారు దానికి ముతవల్లీలు కానే కారు, బలవంతంగా పెత్తందారులై కూర్చున్నారు. దానిపై అల్లాహ్ ఏమన్నాడంటే, సజ్జనులు మాత్రమే ఈ పవిత్ర గృహానికి ధర్మకర్తలు కాగలరు. అవిశ్వాసులకు బహుదైవారాధులకు దీని అర్హత లేదు. ఈ ఆయతులో వారికి పరాభవము వాటమీ కలుగుతాయని ఉంది. అంటే ముస్లింలకు లభించే మక్కా విజయం అన్నమాట. ఆ రోజు అవిశ్వాసుల ముఖాలు మాడిపోతాయి, వారు అవమాన భారంతో కుమిలిపోతారు. ఇంతకు ముందు ఆయతులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉండగా ఆ జాతిపై ఆపద విరుచుకుపడదు అని అనబడింది కదా అన్న సందేహం జనించవచ్చు. అంటే జాతి జనులందరినీ రూపుమాపే పెద్ద తరహా విపత్తులు రావు. కాకపోతే వారి వికిలి చేష్టల ఫలితంగా వారి మెడలు వంచే శిక్షలు వారిపై వస్తూ ఉంటాయి. అవి ఒక విధంగా వారి పాలిట హెచ్చరికలు లాంటివి. వాటిని చవిచూసిన తరువాతైనా వారు గుణపాఠం నేర్చుకోవాలి. ఆయత్ నంబర్ 35. وما كان صلاتهم عند البيت إلا مكاء وتصدية فذوقوا العذاب بما كنتم تكفرون. ఆయత్ నంబర్ 35. కాబా గృహం వద్ద వారు చేసే నమాజులు ఈలలు వేయడం, చప్పట్లు చరచడం తప్ప మరొకటి కాదు. కనుక మీరు ఒడిగట్టిన తిరస్కార వైఖరికి ప్రతిఫలంగా ఈ శిక్ష చవిచూడండి. 43. మక్కా ముష్రికులు బహుదైవారాధకులు నగ్నంగా కాబా గృహ ప్రదక్షిణ జరపడంతో పాటు అలగా జలగాల మాదిరిగా ఈలలు వేసి చప్పట్లు కొట్టి పిచ్చి పిచ్చిగా గంతులు వేసేవారు. తమ ఈ చేష్టల్ని దైవారాధనగా తలపోసేవారు. ఈ పిచ్చి నేటికి కొంతమంది మూర్ఖు సుఫీలలో ఉంది. వారు తమ ఆశ్రమాల వద్ద, ఆస్థానాల దగ్గర, మసీదుల దగ్గర ఇలాంటి పూనకాలకు పాల్పడుతుంటారు. డప్పులు వాయించడం,
పూనకంతో ఊగిపోవడం అక్కడ మామూలే. దాన్నే వారు తమ నమాజుగా చెప్పుకుంటారు. మైమరచిన నాట్యంతో మా ప్రియనేస్తాని అల్లాను మెప్పిస్తాం అని సగర్వంగా చెప్పుకుంటారు. అల్లాహ్ మన్నించుగాక. ఆయత్ నంబర్ 36. إن الذين كفروا ينفقون أموالهم ليصدوا عن سبيل الله فسينفقونها ثم تكون عليهم حسرة ثم يغلبون والذين كفروا إلى جهنم يحشرون. ఆయత్ నంబర్ 36. నిశ్చయముగా ఈ సత్య తిరస్కారులు ప్రజలను అల్లాహ్ మార్గంలోకి రాకుండా అడ్డుకోవడానికి తమ సంపదలను ఖర్చు పెడుతున్నారు. వారు తమ సొమ్ములను ఇలా ఖర్చు పెడుతూనే ఉంటారు. అయితే ఆ సొమ్ములే వారి పాలిట దుఃఖదాయకంగా పరిణమిస్తాయి. ఆ తరువాత వారు ఓడిపోతారు. సత్య తిరస్కారులు నరకం వైపుకు ప్రోగు చేయబడతారు. 44. బద్రు యుద్ధంలో మక్కా ఖురైషులు ఘోరంగా ఓడిపోయారు. ఓడిపోయిన సైన్యం కాళ్ళిడ్చుకుంటూ మక్కా చేరుకుంది. మరోవైపు నుంచి అబూ సుఫియాన్ వర్తక బిడారు కూడా వచ్చేసింది. తమకు లభించిన ఓటమిపై వారు తీవ్రంగా సమీక్షించుకున్నారు. ప్రాణనష్టం సంభవించిన కుటుంబీకులు అబూ సుఫియాన్ వద్దకు పోయి వాణిజ్యంలో తమకు లాభంగా వచ్చిన సొమ్మును ముస్లింలపై ప్రతీకారం తీర్చుకునేందుకు వెచ్చించమని కోరారు. ముస్లింలు తమను కోలుకోనంతగా దెబ్బతీశారని, అందువల్ల వారిపై మరోసారి యుద్ధానికి దిగడం అవశ్యమని పట్టుబట్టారు. ఈ ఆయతు ఈ నేపథ్యంలో అవతరించింది. ఇలాంటి కార్యకలాపాల కోసం తమ సొమ్ముల్ని వ్యయపరిచేవారు ఎంత సొమ్మును ఖర్చు పెట్టినా వారికి లభించేది కడకు పరాభవమేనని, వాటమి వారి నొసట వ్రాసి ఉందని, పరలోకంలోనైతే వ్యధాభరితమైన శిక్ష ఎలాగూ ఉందని చెప్పడం జరిగింది.